ఎవరు సార్ ఈ గుబేంద్రుడు? ప్రతి మనిషి జీవితంలో కూడా మనకు ఒక గుబేంద్రుడు ఉంటాడు. నా జాతకంలో ఉంటారా ఓన్లీ అంబానీ మీలాంటి వాళ్ళ జాతకంలో మాత్రమే ఉంటాడు ఈ గుబేంద్రుడు? అతన్ని ఎవరు అని కనుక్కొని అదేంటి గ్రహమా యోగమా? ప్రాసెస్ ప్రకారం చేస్తే అంటే గురుగారు అంబానీ లాంటి వాళ్ళు ఈ గుబేంద్రుడిని ఆల్రెడీ పట్టుకొని ఉంటారంటారా? మీకు ఎంత టాలెంట్ ఉన్నా కూడా ఈరోజు కష్టపడి పైకి రాని వాళ్ళు చాలా మందిలు ఉన్నారు. చిరంజీవి గారు ఉన్నారు. డబ్బు 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 ఈ ప్రపంచాన్ని నడిపిస్తున్న ఏకైక ఇంధనం. మరి కొందరికేమో మనకు తెలుసు, కొందరు ఏది ముట్టుకున్నా బంగారం అవుతుంటుంది, మరికొందరు ఏది పట్టుకున్నా మసైపోతుంటుంది. అంటే జాతకం బాగాలేని వాళ్ళు బంగారాన్ని ముట్టుకున్నా అది బొగ్గుగా మారిపోయే పరిస్థితి. మరి ఎందుకు ఇలా జరుగుతోంది? ఆ రహస్యం ఏంటో తెలుసుకుందాం ఇవాళ. హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు బిఎస్ టాక్ షో. నేను మీ బుర్రా శ్రీనివాస్. డబ్బు ప్రపంచంలో డబ్బు సంపాదిస్తేనే రేసులో ముందున్నట్టు, మరి ఆ డబ్బు సంపాదించాలంటే ఏం కావాలి? మన కష్టం ఒకటే సరిపోతుందా? సరిపోదట. మన జాతకంలో ఒక రహస్య శక్తి ఉంది. ఆ శక్తిని మనం ఇంతవరకు పట్టుకోలేదు. దాని పేరు గుబేంద్రుడు. ఇంద్రుడు గురించి తెలుసు మనకు, తర్వాత కుబేరుడు గురించి తెలుసు. ఈ గుబేంద్రుడు ఎవరు? కొత్తగా ఉంది కదా. కానీ ఈ నిగూఢంగా రహస్యంగా దాక్కునే శక్తి మాత్రమే మన సంపదకి, మనల్ని ఓవర్ నైట్ కుబేర్ చేయడానికి కారణం అని చెప్పి చెప్తున్నారు సుప్రసిద్ధ జ్యోతిష్యులు దుర్గాప్రసాద్ గారు. ఆయన చెప్తే మొదట్లో నేను నమ్మలేదు. ఒక ఫోటో పంపించారు ఆయన. దాదాపు అది సంఖ్య నాకు తెలియదు కానీ కట్టలు ఉన్నాయి ఆయన ముందు. ఆయన ఒకటే చెప్పారు, నా గుబేంద్రుడు ఎవరో నేను పట్టుకున్నాను, ఇగో ఇది దానికి సాక్ష్యం, ఇగో నేను సంపదను సృష్టించా, మరి మీ గుబేంద్రుడు ఎవరో నేను చెప్తాను, మీరు కూడా నాలాగే సంపాదిస్తారు, ఇది గ్యారంటీ అని ఆయన చెప్తున్నారు. మరి అసలు ఈ గుబేంద్రుడు ఎవరు, అతను ఎలా పట్టుకోవాలి? మరి వెంటనే ఆత్రంగా ఉంది నాకు, అర్జెంటుగా తెలుసుకోవాలని. గురుగారు నమస్కారం. నమస్కారం అండి. ఎవరు సార్ ఈ గుబేంద్రుడు? కుబేరుడు అన్న అతను ఈ కలియుగ దైవం అయిన వెంకటేశ్వర స్వామికే అప్పి ఇచ్చిన అతను కుబేరుడు. ఈ కుబేరుడు కూడా ప్రతి మనిషి జీవితంలో కూడా మనకు ఒక కుబేంద్రుడు ఉంటాడు. ఇతన్ని మనము తెలుసుకొని అతన్ని పట్టుకొని పూజ చేస్తే ఇతను కుబేరుడు కాదు, కుబేరుడు కుబేంద్రుడు. అంటే ఒక రాష్ట్రంలో కుబేంద్రుడు అంటారు, మన దీంట్లో కుబేరుడు అనేసి అంటారు. రెండు ఒకటే, కుబేరుడు కుబేంద్రుడు రెండు ఒకటే. బట్ కుబేరా ఈ కలియుగ దైవానికి అప్పు ఇచ్చిన అతను కుబేరుడు. మన మనుషులకి కూడా ఇచ్చేవాడు కుబేంద్రుడు. ఓకే 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 సూపర్. సో ప్రతి ఒక్క జాతకంలోనూ ప్రతి మనిషిలో ఒక తలరాతులోను జీవితంలోనూ ఉంటాడు. అతన్ని ఎవరు అని కనుక్కొని అతన్ని మనం పట్టుకొని పూజ చేస్తే మన లైఫ్ మారిపోతుంది. సూపర్ సూపర్. కాకపోతే ఆ గుబేంద్రుడిని కూడా మంచి గ్రహాలు చూస్తూ ఉండాలి. అతను మంచి స్థితిలో ఉండాలి. అతను ఏ నీచ గ్రహాలతోటో, ఏ రాహు కేతుతోటో, అస్తంగమో అవయోగినో ఉంటే పనిచేయదు. అంటే ప్రతి ఒక్కరి నా జాతకంలో ఉంటారా ఓన్లీ అంబానీ మీలాంటి వాళ్ళ జాతకంలో మాత్రమే ఉంటాడు ఈ గుబేంద్రుడు? ప్రతి ఈ భూమి మీద పుట్టిన ప్రతి మనిషి జీవితంలో జాతకంలోనూ గుబేంద్రుడు ఉంటాడు. సూపర్. అతను ఎవరు అన్నది మనం తెలుసుకొని చేసుకోవాలి. ఓకే, అదేంటి గ్రహమా యోగమా? ఇది గ్రహం. ఓకే, ఆ గ్రహాన్ని పట్టుకుంటే అది యోగిస్తుంది. గుబేంద్రుడు దాన్ని కరెక్ట్ గా కనుక మనము ప్రాసెస్ ప్రకారం చేస్తే ఇది 100% మనకి సక్సెస్ ఇస్తుంది. ఇది నా లైఫ్ లోనే ఇది నిదర్శనం. నేను ప్రతి ఒక్కటి ఒక ఎక్స్పెరిమెంటల్ నా లైఫ్ లో చేస్తా. అది సక్సెస్ అయిన తర్వాతే నేను అది ప్రజలకి అందరిలాగా ఇది చేయండి నేను చెప్పను. గురుగారు ఇప్పుడు ఆ ఫోటో నేను ఎట్లాగో స్క్రీన్ మీద చూపిస్తాను, మీరు పెట్టింది చూపించండి. అది నిజంగా మీరు గుబేంద్రుని వల్లనే వచ్చిందా గురుగారు? గుబేంద్రుడి వల్లనే కాబట్టి కదా మనము ఈ రోజు అది అయింది. కాబట్టి ఇది మనం ఇప్పుడు ప్రజల్లో కూడా అందరు తలరాత మారాలి, అందరూ బాగుండాలి అన్న ఒక కాన్సెప్ట్ తోటే మనం ముందుకు వస్తున్నాం.
మరి ఇన్కమ్ ట్యాక్స్ రైడ్స్ అలా జరగవా గురుగారు? అన్ని డబ్బులు చూసాను నేను. నాకే కళ్ళు చెదిరిపోయినాయి. యాక్చువల్‌గా మీ ఇంటికి దొంగతనానికి వద్దాం అనుకున్నా గానీ నాకు మీ ఇల్లు తెలీదు. అన్ని డబ్బులు చూసాను నేను. ఓకే. దానికి తగిన లెక్కలుంటాయి అచ్చా! గదండీ. ఉంటాయి ఓకే. కదా! ఆఫ్‌కోర్స్ మీరు లాయర్ గూడా గాబట్టి మిమ్మల్ని పట్టుకోలేము యాక్చువల్‌గా. ఫస్టు నేను నార్మల్‌గా ఉండేదప్పుడు నా కర్ణనాథుని పట్టుకున్న తర్వాత ఈరోజు ఒక గొప్ప అడ్వకేట్ అయ్యగలిగా. అవును. సో, అది నేను పబ్లిక్‌కి చెప్పా. ఇలా కర్ణనాథుని అవును. పట్టుకోండి లైఫ్. అవును. ఇలా చాలా మందిలు గూడా మనకి చెప్పినారు. వీడియోస్ అన్ని పంపించినారు. మాకు సక్సెస్ అయిందండి. అవును. అవును. చాలా బాగా మాకు జరిగిందండి అని చాలా మందిని మాకు అవును. ఫోన్ చేసి మనకి వాట్సాప్‌లో పంపిస్తూ ఉన్నారు. అవును. ఇప్పుడు నెక్స్ట్ కుబేరాది కూడా సరే ఇది ఒకటి మనము ట్రయల్ చేయాలి. సూపర్. అని కుబేరాది మీరు ట్రయల్ చేసుకున్నారు మీ మీద మీరు. నేను ప్రతి ఒక్కటి నా మీద నేను ట్రయల్ చేసుకున్నాకే మీడియా మీదకొస్తా. ఓకే. సూపర్. అది ట్రయల్ చేయకపోతే నేను ఈ మీడియా ముందుకి రాను. ఓకే. ఓకేనండి. ఇది ఓకే. నాకు సక్సెస్ అయింది కాబట్టి ఓకే. జనాలకి కూడా అందరూ సక్సెస్ అవ్వాలి అన్న ఒక మంచి ఒక సూపర్. దీనితోటి మనం ముందుకొచ్చున్నాం. రైట్. ఈ 12 గళ్ళల్లో అంటే మన జాతక చక్రంలో ఈ గుబేరుడు ఎక్కడ దాక్కుంటాడో ఆయన్ని ఎట్లా పట్టుకోవాలి? ఇది ఈ 12 ఘట్టాలలో ప్రతి మనిషికి చంద్రుడు ఒక నక్షత్రంలో కూర్చొని ఉంటాడు. ఓకే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాది విశాఖ నక్షత్రం. ఓకే. విశాఖ నక్షత్రం నాది 3వ పాదము. అంటే దీన్ని ఎలా క్యాలిక్యులేట్ చేయాలి అంటే హ్మ్. అశ్విని నుంచి విశాఖ 4 వరకు ఎన్ని పాదాలు ఉన్నాయి అని క్యాలిక్యులేట్ చేసుకుంటూ రావాలి. ఫర్ ఎగ్జాంపుల్ అచ్చచ్చ. 59వ పాదం అనుకుందాం. హ్మ్. మళ్ళీ నెక్స్ట్ మనకి ధనం ఇచ్చేవాడు 2వ స్థాన అధిపతి. ఓకే. ఈ 2వ స్థాన అధిపతి ఏ నక్షత్రంలో ఉన్నాడు అన్నది తెలుసుకోవాలి. ఓకే. ఇప్పుడు నాకు 2వ స్థాన అధిపతి గురు. హ్మ్. గురు రేవతి 2 నక్షత్రంలో కూర్చొని ఉన్నాడు. ఓకే. సో మళ్ళీ అశ్విని నుంచి రేవతి 2 వరకు పాదాలను ఎంచుకుంటూ రావాలి. సో అది ఫర్ ఎగ్జాంపుల్ అది ఒక 80 అనుకుందాం. అవును. ఓకేనా సార్. హ్మ్. ఈ 80 ఇంటూ ఈ మొదటి ఉన్న ఒక చంద్రుడు నిలబడ్డ నక్షత్రానికి క్యాలిక్యులేట్ చేసింది 59 అనుకుందాం. ఓకే. ఈ 59 ఇంటూ 80ని మల్టిప్లై చేయాలి. హ్మ్. ఫర్ సమ్ అమౌంట్ వస్తుంది అనేసి అనుకుందాం. ఓకే. ఒక 1200 వచ్చిందని అనుకుందాం. అవును. డివైడెడ్ బై 108 అంటే మనకి 108 పాదాలు ఉన్నాయి. మొత్తం మన ఒక 27 నక్షత్రాలకి 4 పాదాలు, ఒక నక్షత్రానికి 4 పాదాలు చొప్పున 108 పాదాలు ఉన్నాయి. అవును. దాన్ని డివైడెడ్ బై 108 అని వేస్తే సంథింగ్ చేంజ్ ఎంతో వస్తుంది అనేసి అనుకుందాం. ఓకే. ఒక రైట్. 96 వచ్చింది అనుకుందాం. మళ్ళీ ఈ 96 ఇంటూ మల్టిప్లై 108 చేసుకోవాలి. హ్మ్. సో అది ఒక 1100 వచ్చింది అని అనుకుందాం. ఓకే. ఫస్ట్ మనకి 1200 వచ్చింది. హ్మ్. మళ్ళీ దీన్ని మల్టిప్లై చేసేటప్పుడు 1100 వచ్చింది. ఈ 1200ని ఈ 1100 మైనస్ చేస్తే మిగతాది ఎంత? 100 అంటే 100వ పాదం వచ్చింది. ఓకేనా. మళ్ళీ అశ్విని నక్షత్రం నుంచి మళ్ళీ ఆ 100వ పాదం ఎక్కడికి వస్తుంది అన్నది చూడాలి. ఏ గ్రహం ఉన్నది. ఓకేనండి. కుజుడు వచ్చాడా మీకు సుబ్రహ్మణ్య స్వామి మీకు కుబేరుడు. గురువు వచ్చాడా అంటే రాఘవేంద్ర స్వామియో లేదు దక్షిణామూర్తియో లేదు గురు సాయిబాబాను మీకు కుబేంద్రుడు. శుక్రుడు వచ్చాడా మీకు లక్ష్మీదేవి కుబేంద్రుడు. శని వచ్చాడా శివుడు కుబేంద్రుడు. ఇలాగ మనం క్యాల్కులేట్ చేసుకొని అతన్ని గనక కుబేర ముద్రతోటి ఇలా పెట్టుకొని మనం గనక పూజ చేస్తే బ్రహ్మ ముహూర్తంలో అంటే 4:15 లేదా 5:15 ఈ టైంకి మనము శుభ్రంగా స్నానం చేసి, స్థానంలో కూడా గొప్ప స్థానాలు ఉన్నాయి, అలాంటివి చేసి మనం గనక దీన్ని గనక చేసుకుంటే మనకి ఇవ్వాల్సినంత ధనాన్ని అతను ఇచ్చేస్తాడు. ఓకే. బట్ ఆ ఒక కుబేంద్రుడు కూడా మనకి మంచి స్థితిగతిలో ఉండాలి. ఓకే. అతను నీచగ్రహాలతోటో లేదు నీచగ్రహాల చూపులతోటో లేదు అస్తంగమయ్యో లేదు అవయోగిగానో లేదు వైనాశిక నక్షత్రంగానో ఉంటే కనుక పనిచేయదు. ఓకే. రైట్ గురుగారు. ఇప్పుడు మీరు కుబేంద్రుడిని పట్టుకోక ముందు కూడా లాయర్ అవును బాగానే డబ్బులు ఉంటాయి అనుకుంటున్నాను నేను. అవునండి. సో
గుబేంద్రుని పట్టుకోక ముందు మీ లైఫ్ ఎలా ఉండేది? పట్టుకున్నాక ఎలా మారింది? అంటే గుబేంద్రుని ఫైనాన్షియల్‌గా. పట్టుకోక ముందర ఫైనాన్షియల్ నార్మల్. ఓకే. ఓకే. ఆ! అంత బ్యాడ్ కాదు. అంత హై కాదు. ఓకే. ఎప్పుడైతే ఈ గుబేంద్రుని పట్టుకున్నామో అక్కడి నుంచి లైఫ్ స్టైల్ అంటే దీంట్లో అర్థమైంది. నేను అప్పుడు లాయరే, ఇప్పుడు లాయరే. అవును. బట్ ఇక్కడ మనకన్నది బాగా కనిపిస్తుంది అన్నది దాన్ని బాగా పట్టేసుకున్నాను. ఓకే. దాన్ని బాగా ఫాలో ఏకంగా టెంపులే కడుతున్నారు మీరు. ఇప్పుడు నేను ఈ హైదరాబాద్‌లో వరాహి టెంపుల్ అన్నది లేదు. సరిగ్గా లేదు. ఉన్నాయి. చిన్నదిగా సరిగ్గా లేదు. నా కర్ణనాథుడు వారాహి. ఓకే. నేను ఎప్పుడైతే నేను నా వరాహిని కరెక్ట్‌గా పట్టుకున్నానో నా లైఫ్ స్టైల్ మారిపోయింది. అబ్బా! ఆ! సో, ఆవిడకి ఒక మంచిగా గుడి కట్టి, ఆవిడకి ఎనీ టైం పూజలు, హోమాలు ఇవన్నీ చేయాలి అనుకుంటున్నా. నా గుడిలో ఒక స్పెషాలిటీ ఏంటినంటే, అందరినీ భక్తుల్ని గర్భగుడి లోపల ప్రవేశించరు. ఓకే. ఓన్లీ బ్రాహ్మణులు మాత్రమే గర్భగుడిలో ప్రవేశిస్తారు. ఓకే. బట్ నేను కట్టే గుడిలో ప్రజలు వాళ్ళ చేత్తోటే కుంకుమార్చన చేపిస్తాము అమ్మవారికి. ఓహోహోహో! ఎక్కడ కడుతున్నారండి? బ్రాహ్మణులు బయట కూర్చొని మంత్రోపచారణ మైక్‌లో పెట్టుకొని మంత్రోపచారణ చేస్తూ ఉంటారు. ఓహ్! వీళ్ళ చేతులతోటే ఇదే మన గుడిలో ఉన్న ప్రత్యేకత. స్పెషాలిటీ. సూపర్. ఎక్కడండి ఇది? ఇది సంగారెడ్డిలో స్థలం తీసుకున్నాము. ఓహో! సో, ఇప్పుడు కన్‌స్ట్రక్షన్ మొదలు పెడుతున్నాం. సో, అలా మీ మొత్తం ఆర్థిక స్థితిగతులు మొత్తం మారిపోయాయి. ఈ ఒక గుబేంద్రుడు వల్ల. మామూలుగా ఈ జ్యోతిష్యం చెప్పేవాళ్ళు పాపం అన్నీ చెప్తారు గానీ, వాళ్ళు ఆర్థికంగా ఎదగరు అంటారు. దీన్ని ఎట్లా బ్రేక్ చేశారు మీరసలు? వాళ్ళ విషయం అన్నది ఏంటి అన్నది మనకు తెలీదు. మనం ఇది యాక్చువల్‌గా సైన్స్‌లో ఒక మెడిసిన్ మనం కనిపెట్టేటప్పుడు వాళ్ళు ఒక జంతువుకి, ఒక ఎలుకకో, ఒక మంకీకో అవును. ఒక ఇంజెక్షన్ ఇచ్చి అది ఎంతవరకు సక్సెస్ అవుతుందని చూస్తారు. చూస్తారు. సక్సెస్ అయిన తర్వాతనే అప్రూవల్ తీసుకున్నాక మనకి మార్కెట్‌లోకి, అవును. ప్రజల్లోకి యూజ్ చేయడానికి ఇస్తారు. అవును. సో, అదేలాగా నేను కూడా ఫస్ట్ నా లైఫ్‌లో ఇది ఉపయోగపడుతుందా? ఇది కరెక్టా? లేదా? హ్మ్. అన్నది తెలుసుకున్నాకే నేను పబ్లిక్‌లో చెప్తా. ఓకే. ఇది కరెక్ట్‌గా చేసుకున్నాను. ఇది నాకు కరెక్ట్‌గా సక్సెస్ ఇచ్చింది. కాబట్టి ఈరోజు అందరూ ఉపయోగపడాలి అని చెప్తున్నాం. రైట్. మీరు కుబేరుడిని కనుక్కున్నాక, మీ లైఫ్‌లో వచ్చిన మొట్టమొదటి బిగ్గెస్ట్ సక్సెస్ ఏంటి? యెస్. కుబేరుడి వల్లనే నేను ఇది సాధించాను అన్న సక్సెస్. కేసెస్. హ్మ్. కేసెస్ లాలోనే బాగా ఆహా! సక్సెస్ అయ్యాను. ఓకే. బాగా కేసెస్. ఎటువంటి కేసునైనా మీరు తీసుకురండి. నేను హ్మ్. సక్సెస్ చేపిస్తా. అది ఆ వరాహి అమ్మవారు, నా కర్ణనాథుడు ఒక హ్మ్. అనుగ్రహం అది. ఓకే. హ్మ్. సరే మీరంటే సక్సెస్ అయ్యారు. మీరు రెమెడీస్ కూడా చాలా బాగా చెప్తారు. సో, ఈ కర్ణనాథుడిని పట్టుకోవడం ద్వారా గానీ, ఈ గుబేంద్రుడిని పట్టుకోవడం ద్వారా గానీ, మీ దగ్గరకొచ్చి సక్సెస్ అయిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? చాలా మందిలున్నారు. అంటే ఒక మంచి ఎగ్జాంపుల్. ఒక నాగర్ కర్నూల్ కర్ణనాథుని ఇలా పట్టుకోమని చెప్పా. ఆ! నీకు ఆడపిల్ల పుడుతదని చెప్పా. ఆడపిల్ల పుట్టింది. 15 రోజుల్లో ఆ అబ్బాయి ఉప సర్పంచ్ అయ్యాడు. ఆ! నాకే చాలా ఆశ్చర్యం వేసింది. అబ్బాయి మొన్న ఆఫీస్‌కొచ్చి గౌరవం చేసి వెళ్ళారు. అసలు సార్ మీరు చెప్పిన ప్రకారం చేశారు. ఇంకొక లేడీ నల్గొండ. హ్మ్. ఆవిడ అమ్మ నీ తాళి దోషం ఉన్నది. ఆ తాళిని తీసుకొని వెళ్ళి నీ ఉండిలో అమ్మవారి ఉండిలో ఏదైనా నీకు నచ్చిన అమ్మవారి ఉండిలో ఏసేయమని చెప్పా. ఆ! సార్ బంగారు తాళి సార్ అన్నాడు. అమ్మ నువ్వు ఏసి చూడు దాని తర్వాత నీ లైఫ్ ఎలా మారుతుంది అన్నాడు. ఆవిడకి మొన్న మన తెలంగాణ ఈ బీరు మందు దీంట్లో అచ్చా! 2 ఇది ఆవిడకి లభించింది. ఓహోహోహో! ఓకే. అక్కడక్కడ ఒకటి దొరకటమే చాలా కష్టం. కష్టం. చాలా కష్టం. అవును. అటువంటిది 2 లక్కీ ట్రిప్ ఆవిడకి తగిలింది. బా! ఆవిడ చాలా సంతోషంగా ఫీల్ అయ్యి గురుగారు ఫస్ట్ మీతోటే నేను షేర్ చేసుకుంటున్నాను. నాకు ఇలా జరిగింది. ఆ! ఇంత మంచిగా జరిగింది ఓకే. అనేసి చెప్పినారు. వేరే ఒక లేడీ బ్యూటీ పార్లర్ చాలా లాస్ ఓకే. అయిపోయింది. ఆవిడ 44 ఆస్ట్రోజన్ చూసేసిందంట. నా దగ్గరికి వచ్చి నేను 45 బా! ఆస్ట్రోజన్ ఆ! వచ్చి ఏడుస్తుంది. నేను అన్ని ఆస్ట్రో చూశాను. అందరూ నన్ను ఏమార్చేశారు. లాస్ట్‌కి మీ దగ్గరికి వచ్చున్నాను. నువ్వు ఏడవద్దమ్మా ఖచ్చితంగా నువ్వు సక్సెస్ అవుతావు. ఆ! నేను చెప్పిన రెమెడీ చేయను. నేను చెప్పిన రెమెడీ చేసింది. వితిన్ 3 వీక్స్ కల్లా ఆవిడకి కస్టమర్స్ మొదలెట్టేసేసింది. సక్సెస్ అయిపోయింది. ఇప్పుడు ఆవిడ ఏం చేసింది, ఇన్ని రోజుల నుంచి అది ఇచ్చేద్దాము, అమ్మేద్దాం అనుకున్న పార్టీస్ ఎవరు రాలేదు. ఇప్పుడు లీజ్‌కి 90,000 లీజ్‌కి
దొరికింది, ఆ, హాయిగా ఇచ్చేసి ఇప్పుడు హాయిగా ఎంజాయ్ చేస్తున్నాను. బాబా. ఆవిడ వాళ్ళ కొడుక్కి బెంగళూరులో జాబ్ చేస్తూ ఉంటారు. నాన్న నీ ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుంది, గురుగారిని వచ్చి కలువు అంటే మార్నింగ్ ఫ్లైట్ సండే అది పట్టుకొని ఇమ్మీడియట్గా వచ్చి మందిరం వచ్చి చేసుకుని. సో ఇలాగ అందరూ ఒక్కొక్కరు చెప్తుంటే నేను నాకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. అంతే కదా, మన కష్టాల నుంచి క్లయింట్స్కి బయటకు పడితే అందరూ అంతకంటే ఏమన్నా కావాలా? సో కొన్ని మందిలో వచ్చిన కొంచెం డిలే అవుతుంది అంటే సరిగ్గా చేయాలి, బాగా చేయాలి, భక్తిగా చేయాలి. భక్తిగా చేయాలి, మనం నిష్టగా చేయాలి. ఎగ్జామ్లో మనం ఫెయిల్ అయ్యామంటే మనం సరిగ్గా చదవలేదని అర్థం. అవును. సో మనకు ఫలితం రావట్లేదు అని అంటే బాగా చెయ్యాలి, ఓకే. అంటే సరిగ్గా అక్కడ ఎక్కడో ఒక లోపం ఉన్నది అని అర్థము. ఇప్పుడు ఈ కుబేంద్రుడు ఎక్కడ దాక్కున్నాడు? పడుకొని ఉంటాడా, లేదంటే స్థుప్తావస్థలో ఉన్నాడా, దాక్కొని ఉన్నాడా? అంటే సాధారణమైన గళ్ళల్లో మామూలు ఆస్ట్రాలజర్లకు ఎవరు ఆయన కనబడాడు. ఇది ఎవరికి దాక్కొని ఉంటాడు, అతన్ని మనమే ఎలా? ఎతికి ఓకే, పట్టుకొని బయటికి తీసుకురావాలి. ఇప్పుడు చెప్పాను కదా క్యాల్కులేషన్, అవును. ఈ క్యాల్కులేషన్ తోటి అతన్ని బయటికి తీసుకురావాలి. ఓకే. చంద్రుడు నిలబడ్డ నక్షత్రం, ఆ, ధనాధిపతి కూర్చున్న నక్షత్రం, రెండింటిని మల్టిప్లై చేయాలి, డివైడెడ్ బై 108 చేయాలి, ఓకే. ఈక్వల్ని ఒక అమౌంట్ పక్కన పెట్టాలి, దాని తర్వాత దాన్ని మల్టిప్లై ఇంటూ 108 చేయాలి, ఆ అమౌంట్ని ఈ అమౌంట్లో మైనస్ చేయాలి, రిమైనింగ్ వచ్చే బ్యాలెన్స్ని ఆ 108 పాదంలో ఏ గ్రహం వస్తుందో చూసుకోవాలి. ఆ గ్రహమే కుబేంద్రుడు. సో ఇతన్ని పట్టుకోవటం ఇంత కష్టం, ఇంత క్యాల్కులేట్ అంటే చేసుకోవాలి. ఇదంతా కూడా ఏదైనా ప్రత్యేక పూజ లాంటివి ఏమైనా చేయాలా? తద్వారా పట్టుకుంటాం ఆయన్ని? పూజలు ఏమి అక్కర్లేదు నండి. ఆ మామూలుగా దేవుడు ఎవరు, ఆ గోవిందుడు ఎవరు అని తెలిస్తే చాలు, అతన్ని మనకు మనం తెలుసుకోలేము, మీ దగ్గర రావాలి. రావాల్సిందే. మీ దగ్గర మనకి వస్తే తప్ప తెలియదు. మామూలుగా ఇంట్లో కూర్చొని నేను కనుక్కోవడం కుదరదు. తెలియదు. ఓకే, ఓకే, ఓకే. ఇది ఎవరైనా బాగా తెలిసిన వాళ్ళని పట్టుకొని అది చేసుకుంటే సక్సెస్ అవుతుంది ఓకే. మన లైఫ్. మీలాగా ఏమన్నా రత్నాలు ఏమన్నా వేసుకోవాలా ఇట్లా కుబేంద్రుడిని పట్టుకోవాలంటే? ఏం అక్కర్లేదు, ఆ, ఏ రత్నాలు వేసుకోకర్లేదు. ఓకే, అతను ఏదైనా ప్రతి ఒక్క పూజ ఆ విధానంతో చేయాలి, ఓకే, అప్పుడు అది మనకి సక్సెస్ ఇస్తుంది. ఓకే. ఆ విధానం తప్పితే మనకి సక్సెస్ ఇవ్వదు. రైట్. కుబేంద్రుడి మంత్రం ఏమన్నా ఉందా? ఇక్కడ యాక్చువల్గా ఇక్కడ ఏంటి అంటే కుబేరుడు వెంకటేశ్వర స్వామికి ధనం ఇచ్చిన అతను, అవును. మనకి ధనం ఇచ్చే కుబేరుడు ఈ 9 గ్రహాలలో ఒక గ్రహం ఉంటుంది, అతనే కుబేంద్రుడు. అచ్చా. ఆ కుబేంద్రుడికి అధిదేవత ఎవరు అన్నది తెలుసుకోవాలి. నేను మీకు ఇందాక చెప్పాను, చంద్రుడు అంటే అమ్మవారు, ఓకే, ఓకేనండి. శని అంటే శివుడు, ఓకే, సూర్యుడు అన్న శివుడు, శని అన్న కాలభైరవుడు కూడా వస్తాడు, శివుడు కూడా వస్తాడు, గుజుడు మంగళకారకుడు, మంగళుడు మార్స్, సుబ్రహ్మణ్య స్వామిని తీసుకోవచ్చు. సుబ్రహ్మణ్య స్వామిని తీసుకుంటే అతనే కుబేంద్రుడు. ఓకే. చంద్రుడు వచ్చాడు అనుకోండి, ఆ నక్షత్రం వచ్చింది అనుకోండి, వీళ్ళు గ్రహాధిపతులా? గ్రహాధిపతులు, ఓకే, వాళ్ళే మనకి కుబేంద్రుడు. సో మంత్రం ఇట్లా ఏం అక్కర్లేదు ఇక? మంత్రం గింత్రం ఏం లేదు, మంత్రం లేదు, తంత్రం లేదు, మాయ లేదు, మాయ లేదు. దేవతని గట్టిగా శరణాగతి అయిపోవాలి, ఓకే, పరిపూర్ణంగా ఆత్మశుద్ధిగా శరణాగతి అయిపోవాలి, ఓకే, అప్పుడు మనకి సక్సెస్ ఇస్తుంది. ఓకే. రైట్ సార్. ఓకే. మేము మీ దగ్గరకు వస్తే తప్ప పట్టుకోలేము మేము, అంతే కదా? ఈ కుబేంద్రుడిని పట్టుకోవాలంటే మీ దగ్గర మిమ్మల్ని పట్టుకోవాలి, మీరు దొరకరు, మీరు చాలా బిజీ ఉంటుంది, మీ అపాయింట్మెంటే 10-15 రోజులు వెయిట్ చేయాల్సి వస్తుంది. మా వాళ్ళు తిడుతున్నారు, మా ప్రేక్షకులు, కొంచెం మాకు కోర్టుకు తక్కువ సమయం ఇవ్వండి, మాకు ఎక్కువ సమయం ఇవ్వండి. అంటే ప్రేక్షకులకు అందరికీ ఒక చిన్న విన్నపము, ఇది ఇప్పుడు వరకు ఇప్పుడు నా లైవ్లో చూసుకున్న, నా దగ్గర చూసుకున్న వాళ్ళందరికీ తెలుసు నేను ఎలా చెప్పిన్నాను. అవును, అవును. బో, ఓకేనండి. అద్భుతమైన ఫీడ్బ్యాక్. సో ఇప్పుడు నేనేమంటున్నానంటే అందరిలాగా ఒక రోజుకి 10 జాతకాలు 20 జాతకాలు నేను చూడలేను, ఏదో అని చూసి చెప్పేది కాదు. ఓకే. ఒకటి మినిమం 1.5 అవర్ నా దగ్గర క్లాస్గా వాళ్ళకి నేను లెక్చర్ చెప్తా ఒక జాతకానికి. ఇప్పుడు లైవ్ లో నా ప్రేక్షకులు చూస్తున్నారు, ఇంకా వేరే ఆస్ట్రాలజర్స్ ఉన్నారు, 10 నిమిషాలకి ఇంత, 20 నిమిషాలకి ఇంత అని ఛార్జ్ చేస్తారు. నేను అలాగే కాదు, 1.5 అవర్ వాళ్ళకి మొత్తం, మళ్ళీ వాళ్ళకి ఎప్పుడు డౌట్ అయినా వాళ్ళకి అడిగేదానికి కరెక్ట్గా వాళ్ళకి నేను సమాధానం ఇస్తాను. ఎందుకంటే వాళ్ళు ఉన్న ప్రాబ్లంలో ఉన్న వాళ్ళే మన దగ్గరికి వస్తారు. కరెక్ట్. వాళ్ళని మనం బిజినెస్ చేసుకోకూడదు, వాళ్ళకి మనం కరెక్ట్గా చెప్పాలి. రైట్ గురుగారు. చాలా మంది సమస్య ఏంటంటే సంపాదిస్తారు, నీళ్ళలాగా ఖర్చు అయిపోతుంటుంది, భార్య రూపంలోనో పిల్లల రూపంలోనో ఏదో ఒక రూపంలో. సో ఇంట్లో డబ్బు నిలవట్లేదు అనే వాళ్ళకి ఈ కుబేంద్రుడు ఇచ్చే సొల్యూషన్ ఏంటి? ఇంట్లో డబ్బులు నిలవట్లేదు అంటే
ఒకటండి, ఈ డబ్బుకి మొత్తం కారకుడు శుక్రుడు. ఓకే. ఆ శుక్రుడికి అధిదేవత లక్ష్మీదేవి. ఓకే. అంటే శుక్రుడు అంటే ఇక్కడ ఎవరు? భార్య, పిల్లలు, ఓ. ఉమ్. అత్తగారు, తల్లి, వీళ్ళందరూ లేడీస్. వీళ్ళని ఎవరైతే ఏడిపించకుండా ఎంత మంచిగా చూసుకుంటారో వాళ్ళకి ఈ కుబేంద్రుడు ఆటోమేటిక్గా యాక్టివేట్ అయిపోతాడు. వాళ్ళు పూజ చేయాల్సిన పని లేదు, గుడికి వెళ్ళాల్సిన పని లేదు, ఎటువంటి హోమాలు చేయాల్సిన పని లేదు. ఓ, ఎవరు అంటే ఇది ఎలాగూ జరగదు కాబట్టి ధైర్యంగా చెప్తున్నాను. నా ఇంట్లో నేను అలానే ఉన్నాను కాబట్టి నేను అన్నిట్లో సక్సెస్ అవుతున్నాను. ఓకేనండి. సో ఎవరు ఒకరైతే భార్యను, ఆడపిల్లలను, తల్లిను, అత్తగారును ఏడిపించుకోకుండా, ఎవరో ఒకరినా నలుగురినా, ఈ నలుగురిని ఏడిపించకూడదు. వీళ్ళందరూ స్త్రీలే కదా. స్త్రీ అంటే శుక్రుడే కదా. ఈ శుక్రుడికి ఏంటి అంటే ఏడిపించటం, కోపం వచ్చేస్తుంది. దీనికంటే మీ దగ్గర రావడం బెటర్. సో మనం ఎన్ని పూజలు చేసినా ఇంట్లో భార్య కానీ, అత్తగారు కానీ, తల్లి కానీ ఏడుస్తే మీరు ఎన్ని కోట్లు సంపాదించినా అది వ్యర్థమే, అది ఖర్చు అయిపోతుంది, ఈ రకంగా వెళ్ళిపోతుంది. మనకి అర్థం కాదు, ఎంత సంపాదించినా మనకి నిలబడట్లేదు అని. కరెక్ట్గా వాళ్ళు కూర్చొని అర్థం చేసుకుంటే దీనికి రీజన్ ఇదే. సో ఇలాంటి వాళ్ళు ఎవరైతే ఏడిపించకుండా తల్లిని, భార్యని, అత్తగారిని బాగా చూసుకుంటున్నారు, వాళ్ళకి గుడికి వెళ్ళాల్సిన పనే లేదు, వాళ్ళకి కుబేంద్రుడు ఆటోమేటిక్గా యాక్టివేట్ అయిపోతాడు. ఓకే గురుగారు, అన్ని బాగా చెప్పారు. అయితే నాకు ఒక డౌట్ ఏంటంటే గురుగారు, చాలా మందికి అంటే 70s, 80s, 80s వరకు కూడా చాలా మందికి డేట్ ఆఫ్ బర్త్లు ఉండవు. అవునండి. టైమ్ ఆఫ్ బర్త్లు అస్సలు ఉండవు. అవునండి. ఇట్లాంటి వాళ్ళు అంటే ఇప్పుడు మనం ఇంకా ముందు అడ్వాన్స్కి వెళ్ళక ముందే అడుగుతున్నాను నేను, వీళ్ళ జాతకాల టైమ్ ఆఫ్ బర్త్ ఎట్లా చెప్పడం? ఇవన్నీ టైమ్ ఆఫ్ బర్త్ దీని ద్వారా లేని వాళ్ళకి ఇది ఆరూఢ శాస్త్రం. ఆరూఢ శాస్త్రం. ఆరూఢ శాస్త్రం. ఓకే. ఈ శాస్త్రంలో మీతో గవ్వలైపించి ఓకే అది ఏది వస్తుందో దాన్ని బట్టి మనము చెప్తాము. నాకు టైమ్ ఆఫ్ బర్త్ లేదు చెప్పండి గురుగారు. ఎగ్జాక్ట్ గా వస్తుంది మీకు. ఓకే. మొత్తం మీకు ఎలాగ జరిగినవన్నీ ఒక్కటి కూడా మిస్ కాదు, మొత్తం వచ్చేస్తుంది. సో నా దగ్గర ఉన్న ఆల్రెడీ ఇప్పుడు చూసే ప్రేక్షకులు, నా క్లయింట్స్ చాలా మంది వచ్చి చూసి ఉన్నారు, చేసుకుని ఉన్నారు. సో వాళ్ళకి దీని గురించి తెలుసు బాగా, ఎంత పర్ఫెక్ట్ గా వస్తుంది. ఎవరు గురుజీ వీళ్ళంతా? ఇది ఆరూఢ శాస్త్రం. ఈ ఆరూఢ శాస్త్రం అంటే ఏంటంటే జాతకం లేని వాళ్ళకి, పుట్టిన గడియ తెలియని వాళ్ళకి, కొన్ని మందికి మంత్ తెలుసు, ఇయర్ తెలియదు అంటున్నారు, కొన్ని మందికి ఇయర్ తెలుసు, డేట్స్ తెలియదు అనేసి అంటున్నారు. సో ఇలాంటి వాళ్ళకి అన్నది మన ఋషులు మనకి కనిపెట్టించిన శాస్త్రము ఆరూఢ శాస్త్రము. ఈ శాస్త్రంలో మీ చేతితోటి గవ్వలేపించి అది లగ్నంగా ఏదైతే వస్తుందో దాంతో మీ మొత్తం జాతకం ఎంటర్ ఇది పర్ఫెక్ట్గా వస్తుంది. సో ఇప్పుడు ఉన్నది, ఇప్పుడు ధనుర్లో ఈ 4 గ్రహాలు ఉన్నాడు. సూర్యుడు ఉన్నాడు ఈరోజు, కుజుడు ఉన్నాడు, బుధుడు ఉన్నాడు, ప్లస్ శుక్రుడు కూడా ఇక్కడే ఉన్నాడు. కుంభంలో రాహు ఉన్నాడు, మీనంలో శని ఉన్నాడు, మిథునంలో గురువు ఉన్నాడు, సింహంలో కేతు ఉన్నాడు, కన్యాలో ఈరోజు హస్త నక్షత్రము చంద్రుడు ఉన్నాడు. సో దీన్ని బట్టి మనం క్యాల్కులేట్ చేసి చెప్తాం అన్నమాట. సో ఎగ్జాక్ట్గా మీకు మీ జాతకము, మీ కర్ణనాథుడు, మీ కుబేరుడు అందరినీ మనం కనుక్కొని మనం బయటికి లాగేసేయచ్చు. అద్భుతంగా ఉంది ఇది అందరికి కరెక్ట్ అసలు తెలియదు. ఇది ఏం శాస్త్రం అన్నారు? ఆరూఢ శాస్త్రం. ఆరూఢ శాస్త్రం. సో దీన్ని బట్టి మనము వెళ్ళే పని సక్సెస్ అవుతుందా కాదా అన్నది కూడా ఇది చెప్పేస్తుంది. ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఒక బిజినెస్ డీలింగ్ వెళ్తున్నారు, దీన్ని గవ్వలేసి చూస్తే తెలిసిపోతుంది ఏది అవుతుందా కాదా చెప్పేది. ఎగ్జాక్ట్ అదే జరుగుతుంది. ఓకేనండి. నేను కేసెస్కి వెళ్ళేటప్పుడు ఏజ్ చూసుకుని వెళ్తా. ఓకేనండి. సో అది సక్సెస్ కాదు అని అన్నప్పుడు డేట్ తీసుకొని సైలెంట్గా వెళ్ళిపోతా. అక్కడ ముగింపు ఇవ్వడు. ఓకే. మనకి ఎప్పుడు సక్సెస్ ఉన్నది దానికి 100% సక్సెస్ రేట్ ఇస్తుంది. సో గ్రహాన్ని అనుసరించుకొని మూవ్ చేస్తూ ఉంటారు. రైట్. సో ఇది దీనికి సంబంధించింది. అవునండి. రైట్. సో ఇక వ్యాపారంలో నష్టపోయి అప్పుల పాలైపోయి ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో ఉండే వాళ్ళకి ఈ కుబేంద్రుడు ఎలా దిశ నిర్దేశం చేస్తాడు? ఖచ్చితంగా తలరాతని మార్చేస్తాడు. అవునా? తలరాతని మార్చేస్తాడు. బట్ అతను కరెక్ట్ స్థితిలో ఉండాలి.
ఓకే. అతను గనక కరెక్ట్ స్థితిలో వాళ్ళ జాతకాలు గనక ఉంటే, ఓకే. అతన్ని గనక వీళ్ళు కరెక్ట్‌గా గనక పట్టుకోగలిగితే ఓకే. సూపర్. వాళ్ళ లైఫే మారిపోతది. వాళ్ళకి కావాల్సిన ధనాన్ని తీసుకొచ్చి ఇచ్చేస్తాడు. ఆ! వాళ్ళ ప్రాబ్లమ్ మొత్తం సాల్వ్ అయిపోతది. రైట్. అంటే ఏమైనా నియమాలు పాటించాలా? ఈ గుబేంద్రుడిని అంటే ఇప్పుడు అత్తమామల్ని అంటే స్త్రీలను కష్టపెట్టకూడదన్నారు. ఇది అదొక ఒక్కటే నియమం. నియమము. ఆడవాళ్ళని కుబేంద్రుడికి లక్ష్మీదేవి. ఆ! లక్ష్మీదేవి అంటే శుక్రుడు. ఓకే. శుక్రుడు అంటే ఆడవాళ్ళు. ఆ! ఇది ఒక్కటే నియమం. ఈ పూజ చేసే వాళ్ళకి ఉన్న అర్హత ఏంటి అనంటే హ్మ్. ఆడవాళ్ళని ఏడిపించకూడదు. ఓకే. దీంట్లో తల్లో, భార్యో, అత్తగారు, పిల్లలు చాలా పెద్ద ఫిట్టింగ్ పెట్టారు గురుగారు మనం మీరు. ఏడిపించామనుకోండి, ఆ! అక్కడ వీళ్ళు ధనం ఇవ్వరు. ఇవ్వరు. మీరు ఎంత తల బాదుకున్నా ధనం ఇవ్వరు. ఇన్ కేస్ ఇచ్చారనే అనుకుందాం, అది మీకు నిలబడదు. వచ్చింది వచ్చినట్టు వెళ్ళిపోతది. హ్మ్. సో చాలా మందిలో ఇది గనక గ్రహిస్తే అందరి లైఫ్ చాలా బాగుంటది. హ్మ్. అసలు కొట్లాటలు అన్నది రాదు. రాదు కదా! అందరి ఇల్లు పాలు పొంగినట్టు సిరి పొంగుతది. సిరులు. ఏ టైం అనేది ఉంటుందా గురుగారు? ఈ బ్రహ్మ ముహూర్తము. బ్రహ్మ ముహూర్తంలో పూజలు బ్రహ్మ చేయాలి. ముహూర్తంలో ఓకే. కుబేర ముద్ర హ్మ్. పెట్టుకొని మనకి ఏదైతే ఎవరైతే కుబేంద్రుడిగా వచ్చారో అతన్ని మనము పూజ చేసుకోవాలి. ఓకే. ఇది చేసుకుంటూ వెళ్తే మన స్థితిగతులు మారిపోతది. సమాజంలో స్త్రీలున్నారు, పురుషులున్నారు. అవునండి. సో మరి స్త్రీల జాతకంలో ఎలా ఉంటాడు గుబేంద్రుడు? పురుషుల జాతకంలో ఎలా ఉంటాడు? ఇద్దరికి సేమ్ ఒకటే. ఆ! సేమ్ ఇదే క్యాల్కులేషనే. ఓకే. ప్రతి మనిషికి కుబేంద్రుడు ఇచ్చేవాడు ఉన్నాడు. ఆ! అతను ఎవరన్నది కనిపెట్టుకోవాలి. ఎందుకంటే దేవుడికే అప్పిచ్చినతను ఉన్నాడు. ఆ! సో మనకి కూడా ఇచ్చే అతను ఒకడు ఉంటాడు. ఓకే. అతన్ని మనం గనక పట్టుకుంటే జాతకం లేని వాళ్ళు, లేదంటే టైమ్ ఆఫ్ బర్త్ లేని వాళ్ళు ఇలా ఈ ఈ 6 ఈ శాస్త్రంలో బ్యాచెస్ వాటిని నుంచి మనం పట్టుకొని ఆ కనిపెట్టుకోవచ్చు. తర్వాత గుబేంద్రుడిని పట్టుకోవాలి. పట్టుకోవచ్చు. ఓహ్! సో అయ్యో! జాతకం లేదు, మాకు అదే కుబేరుడు ఎవరు, గుబేంద్రుడిని ఎలా పట్టుకోవాలనేది మేము ఎలా టెన్షన్. పట్టుకోవాలని బాధపడాల్సిన పని అన్నది లేదు. ఓకే. ఈ ఒక శాస్త్రం మూల్యంగా మనం కుబేంద్రుడిని ఎతికి పట్టుకోవచ్చు. రైట్. జాతకాలు ఉన్న వాళ్ళకి ఆటోమేటిక్‌గా వచ్చేస్తది. అంటే గురుగారు అంబానీ లాంటి వాళ్ళు ఈ గుబేంద్రుడిని ఆల్రెడీ పట్టుకొని ఉంటారంటారా? కంపల్సరీ. తెలుసా వాళ్ళకిది? కంపల్సరీ. ఆ! వాళ్ళ దగ్గర పెద్ద పెద్ద ఆస్ట్రాలజర్స్ ఉంటారండి. ఓకే. చాలా పెద్ద వాళ్ళు ప్రతి ఒక్క మూవ్‌మెంట్ చేసుకొనే చేస్తారు. హ్మ్. ఇప్పుడు మంచి పాయింట్ మీరు అడిగారు. ఇప్పుడు మోడీ గారు అతనిది వృశ్చిక రాశి, వృశ్చిక ఓకే. లగ్నం. ఆ! అతని నక్షత్రం అనురాధ నక్షత్రం. ఓకే. ఈ నక్షత్రానికి అతనికి ఒకటి ఫ్లవర్ ఏంటో తెలుసా? లోటస్. ఆ! అతను నిలబడ్డ ఒక ఇది ఏంటో పార్టీ సింబల్ ఏంటో తెలుసా? లోటస్. లోటస్. ఇప్పటి వరకు బీజేపీ ఎప్పుడన్నా 6 నెలలు, 1 ఇయర్ వరకు నిలబడదు. 1955 నుంచి అవును. కాన్స్టిట్యూషన్‌లో అవును. అవును. పర్మనెంట్‌గా నిలబడింది లేదు. అవును. ఇతను వచ్చిన తర్వాత కంటిన్యూగా 15 ఇయర్స్ నుంచి అంటే హాట్ ట్రిక్ ఇతను సక్సెస్ చేస్తున్నాడు. దీనికి అప్రతిహతం. కారణం ఏంటో తెలుసా? ఈ నక్షత్రానికి ఉన్న సింబల్‌ని యాక్టివేట్ చేస్తున్నాడు. ఓకే. ప్లస్ రెండోది 8దో స్థానం కాలపురుష తత్వానికి అతని లగ్నం 8దో స్థానం. అంటే స్వైప్ చేసేది, దొడ్లు కడిగేది. హ్మ్. ఓకేనండి. మొత్తం క్లీన్ చేయటం. కాలపురుష తత్వానికి వృక్షకం అన్నది క్లీన్ చేయటము. ఓకే. ఇన్సూరెన్సు. ఇది చూడండి అతను ఎలా సక్సెస్ అయ్యున్నాడో చూడండి. స్వచ్ఛ భారత్ అని ఒక స్కీమ్ పెట్టాడు. హ్మ్. చాలా బాగా సక్సెస్ అయింది. అంటే అవును. ప్రతి వాళ్ళు వాళ్ళ ఆఫీస్‌ని వాళ్ళ చోటని క్లీన్ చేసుకోండి. అసలు రోడ్డు మీద వెళ్తూ భయమేస్తది మనకు ఒక పేపర్ ఎయ్యాలంటే మనిషి అతను జేబులో స్వచ్ఛ పెట్టుకుంటాం. భారత్ అని మొత్తం క్లీన్ చేసుకుంటూ వచ్చాడు. అవును. అంటే ఇక్కడ లగ్నం వృశ్చిక లగ్నం యాక్టివేట్ అయింది. ఓకే. రెండోది గంగా నదిలు అన్ని నదిని క్లీన్ చేసుకుంటూ వస్తున్నాడు. ఆ! సో ఇక్కడ లగ్నం యాక్టివేట్ అయింది. మూడోది 8దో ఒక ఇది అన్నది ఇన్సూరెన్స్. ఓకే. ఇతను మన భారతదేశ ప్రజలకు అందరికి ఒక ఇన్సూరెన్స్ స్కీమ్ ఇచ్చాడు. మీకు తెలుసా? హ్మ్. హెల్త్ ఇన్సూరెన్స్ స్కీమ్ ఇచ్చాడు ఫ్రీగా. అవునా? 2 తెలీదు. లక్షల వరకు అచ్చచ్చ! వాడుకోవచ్చు. సెంట్రల్ గవర్నమెంటే మీరందరూ నమోదు చేసుకోండి అని చెప్పి మనకి ఒక హెల్త్ ఇన్సూరెన్స్ స్కీమ్ సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చింది. ఓకే. మన మోడీ గారు ఇచ్చారు. ఎందుకు ఇచ్చారు హెల్త్ ఇన్సూరెన్సు? ఈ 8దో ఒక లగ్నాన్ని వృశ్చిక లగ్నాన్ని యాక్టివేట్ చేశారు. ఓకే. అందుకే అతను సక్సెస్. అతను ఆ ఒక్క నక్షత్రం ఒక సింబల్ అయిన ఫ్లవర్‌ని అనురాధ నక్షత్రము ఎక్కడ ఉన్నది? మనకి గురువాయూర్‌లో ఉంది. ఆ గురువాయూర్‌లో
అతను వెయిట్ టు వెయిట్ తులాభారంలో కూర్చొని అంత వెయిట్ ఫ్లవర్ని స్వామివారికి పూజలకి ఇచ్చారు. బా సో అతని నక్షత్రాన్ని ఈ రకంగా యాక్టివేట్ చేసుకుంటున్నాడు. బా బా సో పెద్దవాళ్ళు అందరూ సక్సెస్ అయ్యారనంటే బట్ వాళ్ళు గుబేంద్రుని బయట చెప్పరు. చెప్పరు. ఎస్ ఎస్ సో వీళ్ళు ఈ రకంగా యాక్టివేట్ చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. రైట్ గురుగారు. ఇప్పుడు స్టాక్ మార్కెట్ చాలా మంది కోట్లల్లో నష్టపోతుంటారు. ఈ మంత్రం అంటే ఈ గుబేంద్రుని పట్టుకుంటే రికవరీ అవ్వచ్చా? కుబేంద్రుని పట్టుకుంటే రికవరీ అవ్వదు. మనం చేసే పనిలలో డెవలప్మెంట్ ఇచ్చి మనకి రప్పిస్తుంది. ఓకే. మనం పని పట్ల చేయకుండా కుబేంద్రు మంత్రాన్ని జపిస్తూ ఉంటే డబ్బులు రాదు. మీది ఏదైతే మీరు బిజినెస్ చేస్తున్నారో ఆ బిజినెస్ను మీరు కరెక్ట్గా మీరు చేసుకొని వెళ్తూ ఉంటే మీకు అది సక్సెస్ ఇచ్చేస్తుంది. ఓకే. ఒకటికి 10 రేట్లు, 10 రేట్లు 100 రేట్లు, 100 రేట్లు 1000 రేట్లు ఇచ్చేస్తూ ఉంటుంది. ఓకే. దాన్ని మీరు చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉండాలి. ఓకే. బట్ దానికి రూల్స్ ఉన్నాయి. అచ్చా అచ్చా. ఆ రూల్స్ ప్రకారం వెళ్తేనే మీకు సక్సెస్ అవుతుంది. ఓకే. ఆ రూల్స్ మీరు బ్రేక్ చేస్తే అతను మిమ్మల్ని బ్రేక్ చేస్తారు. చాలా మందికి ఆస్తి కలిసి వస్తుంటది కొందరికి, లేదా లాటరీలో డబ్బులు వస్తుంటాయి. ఇలా రావాలన్నా కూడా ఈ గుబేంద్రుని యోగం ఉండాల్సిందేనా? యోగం గుబేంద్రుని ఉండాల్సిందే. పట్టుకోవాల్సిందేనా? ఖచ్చితంగా ఈ యోగం ఉంటేనే, ఆ, ఈ యోగం ఉంటేనే అసలు ధనాన్ని ఇచ్చేవాడు ఈ కుబేంద్రుడు. ఈ యోగం ఉంటేనే ఆటోమేటిక్గా మనకి అన్ని సక్సెస్ అయిపోతూ ఉంటుంది. ఓకే. కొన్ని మంది తెలిసి చేసుకుంటారు. తెలియని వాళ్ళు ఆ యోగం ఉన్నా కూడా అది తెలియదు. తెలియదు. ఇప్పుడు సో యాక్టివేట్ చేయకుండా మాత్రం గుబేంద్రుడు పని చేయడు. ఎలా పని చేస్తాడు? ఫర్ ఎగ్జాంపుల్ మీ ముందర టేబుల్ ముందర నేను ఒక మంచి పలావ్ బిర్యానీ పెట్టాను, ఒక చికెన్ బిర్యానీ పెట్టాను. తినకపోతే అది ఎలా మీరు తినకపోతే ఎలా మీ కడుపు లోపలికి వెళ్తుంది? అవును తీసుకొని వచ్చి పెట్టే బాధ్యత నేను పెట్టాను. అవును. బట్ మీరు తీసుకొని నోట్లో పెట్టుకుంటేనే అది మీకు ఆహారంగా వెళ్తుంది. సూపర్. సో అదేలాగా మనం దాన్ని యాక్టివేట్ మనం చేసుకుంటేనే అది యాక్టివేట్ అవుతుంది. ఓకే. లేదనంటే ఆ యోగం పని చేయదు. రైట్. ఇప్పుడు గుబేంద్రుని దయ వల్ల మీరు కోట్లు సంపాదించారు అనుకుందాం, సంపాదించారు. సో వాటిని ఇప్పుడు ఏంటి, ఖర్చు చేస్తారా, దాచుకుంటారా? లేదండి, నాకు ఒక ఆశ ఏంటినంటే నా కరుణానాథుడి గుడి కట్టాలి, ఉమ్. ఓ. వరాహి టెంపుల్ కట్టాలి. ఉమ్. సో నా స్థలము దాదాపు ₹1,00,00,000 విలువైన స్థలాన్ని ఆవిడకి దాంట్లో గుడి కడుతున్నాను. సో ఆ గుడిలో చేసే పూజలకి, అక్కడికి వచ్చి పూజ చేసే వాళ్ళకి కష్టం అనేదే ఉండకూడదు, రాకూడదు. ఎటువంటి ప్రాబ్లం అయినా సాల్వ్ అయిపోవాలి. ఓకే. మనకి దేవుడిచ్చిన ఒక శక్తి అందరి తలరాతలు మార్చాలన్న సంకల్పంతో ఒక స్ట్రాంగ్గా కూర్చొని ఉన్నాను. ఎందుకు మారదు? రైట్. సో నా దగ్గర ఇప్పటివరకు చేసుకున్న వాళ్ళు చాలా మంది, సార్ చాలా బాగుంది, మాకు రిజల్ట్ వస్తుంది, నాకు ఇలా జరిగింది అని వాళ్ళు నాతో షేర్ చేసుకునేటప్పుడు నాకు ఇంకా బాగా, సో ఇన్ని మందిలకి మారేటప్పుడు ఇంకా అందరికి మార్చొచ్చు అవును అవును. అని ఒక సంకల్పం పెట్టుకొని గుడి పనులు స్టార్ట్ చేసుకుంటున్నాం. ఓకే. సో ఆ డబ్బంతా గుడి కోసం మనం గుడి ఖర్చు గురించి మనం ఖర్చు పెడుతున్నాం. ఓకే ఓకే. అందుకే ధైర్యంగా ఉన్నారు, ఏం టెన్షన్ లేకుండా. మనకి టెన్షన్ ఎందుకని? ఈ గుబేంద్రుని ప్రసన్నం చేసుకునే క్రమంలో చేయకూడని తప్పులేంటి? చేయకూడని అంటే పూజా విధానంలో కానీ ఇట్లా ఏమన్నా? పూజా విధానంలో లేదు. ఎవరైనా ఈ గుబేంద్రుడిని పట్టుకోవాలి, పూజ చేసుకోవాలి అనుకుంటే మీరు 4:15 కన్నా 5:15 కన్నా ఇంట్లో మీరు దీపం వెలిగించి ఉండాలి. ఓకే. ఏ ఇంట్లో అయితే 4:15కో లేదా 5:15కో మీరు దీపం వెలిగిస్తారు, వాసన ద్రవ్యాలతోటి పూజలు జరుగుతుందో ఓ. ఆటోమేటిక్గా అక్కడ ఒక కాస్మిక్ ఎనర్జీ అనేది ఆటోమేటిక్గా వచ్చేస్తూనే ఉంటుంది ఓకే ఓకే. ధనాన్ని. బట్ ఇన్ని చేసి కూడా వీళ్ళు నేను చెప్పినట్టు శుక్రుడిని కనుక ఏడిపిస్తే, దట్ మీన్స్ శుక్రుడు అంటే స్త్రీ. తల్లి, భార్య, అత్తగారు, ఉమ్. వీళ్ళని కనుక ఏడిపిస్తే వాళ్ళకి అది పని వేస్ట్, ఓకే చేయటం వేస్ట్, ఓకే ఓకే. ఎంత చేసినా వృధానే. వృధా వేస్ట్, టైం వేస్ట్. అంటే గతంలో చేసినా కూడా వేస్టేనా ఈ అంటే గుబేంద్రుని? ఇప్పుడు గతం గతః, ఆ, తన ఇక తప్పు పూజ తర్వాత తెలుసుకొని- చేయకూడదు ఇక. ఇప్పుడు తప్పు తెలుసుకొని ఆ, మన లైఫ్ బాగుండాలి అని అనుకున్న వాళ్ళు ఉమ్. ఈ రోజు వరకు మర్చిపోయి ఈ క్షణం నుంచి మారి తన కుటుంబాన్ని మంచిగా ఎవరైతే చూసుకొని ఉన్న దాంట్లో ఎస్. గంజి తాగినా కూడా పర్వాలేదు, సంతోషంగా వాళ్ళ భార్య పిల్లల్ని, వాళ్ళ అత్తగారిని, వాళ్ళ తల్లిని, అక్క చెల్లెల్ని ఎవరైతే బాగా చూసుకుంటారో ఆ గుబేంద్రుడు ₹100 ఇచ్చే అతను మీకు 10,000 ఇస్తాడు సంతోషపడి. అంటే ₹100కి 10,000 ఇస్తున్నాడు అంటే నీ ఒక టాలెంట్కి ఇంకెంత వస్తుందని అన్నది కరెక్ట్ మీరు ఆలోచించుకోండి. కరెక్ట్. రైట్. ఓన్లీ పూజలు చేస్తే సరిపోతుందా?
మళ్ళీ మన కష్టం మనం పడాల్సిందే కదా. మీరు ఎన్ని పూజలు చేసినా మీరు కష్టపడకపోతే అది పని చెయ్యదు. ఓకే. నేను మీకు ఇందాకే చెప్పా, టేబుల్ ప్లేట్లో బిర్యానీ పెట్టినా కూడా మనం తింటేనే, చేతులు పెట్టుకొని నోట్ లోపలికి వెళ్తేనే ఆహారం వెళ్తుంది. సో మనం కష్టపడి పని చేస్తేనే, మీకు ఎంత టాలెంట్ ఉన్నా కూడా ఈరోజు కష్టపడి పైకి రాని వాళ్ళు చాలా మందిలు ఉన్నారు. అవును. ఇప్పుడు చిరంజీవి గారు ఉన్నారు, డాన్స్ చాలా బాగా ఈ ఏజ్ కూడా అద్దర కొడతాడు. బట్ అతని కంటే బాగా సూపర్గా డాన్స్ ఆడేవాళ్ళు ఉన్నారు, చాలా మంది ఉన్నారు పిల్లలు. సింగర్స్. ఈ మన ట్రైన్లలో వెళ్ళేటప్పుడు బయట ఈ ఒక సిగ్నల్స్ కాడ మైక్ పెట్టి పాడుతూ ఉంటాను, నేను ఒక్కొక్కసారి మైండ్ బ్లాక్ అవుతుంది, అంత బాగా పాడతారు. బట్ పైకి రాలేకపోయారు. కారణం, ఎంత టాలెంట్ ఉన్నా కూడా మీకు ఆ గుబేంద్రుడు మీకు హెల్ప్ చేస్తేనే మీరు డెవలప్ అవ్వగలుగుతారు, సక్సెస్ అవ్వగలుగుతారు. సో మీ టాలెంట్ ఇక్కడ కాదు, టాలెంట్తో పాటు మీకు అదృష్టం కూడా పనిచేయాలి. సో అదృష్టం లేకపోతే నీకు ఎంత టాలెంట్ ఉన్నా ఉపయోగం లేదు. ఆ అదృష్టం పేరే గుబేంద్రుడు. రైట్. ఇప్పుడు ఈ మధ్య యూత్ అంత ఈజీ మనీ అని వెంపర్లాడుతున్నారు. వాళ్ళకి గుబేంద్రుడి ద్వారా ఏమన్నా చేయొచ్చా వాళ్ళని? ఖచ్చితంగా. వీళ్ళందరూ ఈ యూత్కి అందరికీ చెప్తున్నా, అందరు బాగా సంపాదించుకొని అందరు బాగా సెటిల్ అవ్వాలంటే వాళ్ళ వాళ్ళ తల్లిని బాగా చూసుకోవాలి. పెళ్ళి కాని వాళ్ళు, పెళ్ళి అయిన వాళ్ళు అయితే భార్యని చూసుకోవాలి, తల్లిని చూసుకోవాలి, వాళ్ళ అత్తగారిని చూసుకోవాలి. ఇలా ఎవరైతే మెయింటెనెన్స్, అత్తగారు ఫిట్టింగ్ ఏంటి గురుగారు? ఏదో భార్య వీళ్ళందరూ స్త్రీయే కదండి. భార్య తల్లి కూతురు వరకు ఓకే, వీళ్ళందరూ స్త్రీయే. ఇప్పుడు శుక్రుడు అంటే అత్తగారు కూడా వస్తుంది ఇక్కడ. అచ్చా. శుక్రుడు అంటే అత్తగారు కూడా వస్తుంది. సో అందు గురించి అత్తగారిని కూడా మెన్షన్ చేస్తున్నాను. ఓకేనండి. ఇక్కడ కారణం లేని మనం మెన్షన్ చేయడానికి ఉండదు, మన ఇష్టానికి చెప్పడానికి ఉండదండి. ఆ గ్రహానికి ఎవరెవరు లింక్ అవుతున్నారు వాళ్ళని మనం చెప్పుకోవాలి. ఈ 2026 సంవత్సరం మొదలైంది. మరి ఈ గుబేంద్రుడు ఏ ఏ రాశుల మీద ఎలాంటి ప్రభావం చూపిస్తాడు? ఇప్పుడు యాక్చువల్గా 2026 ఏ రాశులకి అయితే బాగుంటుందంటే సింహ రాశికి బాగుంటుంది ఆఫ్టర్ మే నుంచి. ఓకేనండి. నెక్స్ట్ తులారాశికి బాగుంటుంది. నెక్స్ట్ కుంభరాశికి బాగుంటుంది. బట్ కుంభరాశికి జూన్ తర్వాత నుంచి బాగుంటుంది. కాకపోతే ఈ కుంభరాశికి అక్కడ ఏంటంటే రాహు కేతులు ఉండటం వల్ల కొంచెం ప్రెషర్ ఎక్కువ ఉంటుంది. సో వాళ్ళకి ఆ రాహు కేతువే ఒక డిస్టర్బ్ చేస్తున్నారు, మిగతా పరంగా అన్ని వాళ్ళకి బాగుంటుంది. సో ఇప్పుడు ఈ ఇయర్ సక్సెస్ అయ్యేది తులారాశి, సింహరాశి, కుంభరాశి. సో వీళ్ళు వాళ్ళ వాళ్ళ గోల్ని వాళ్ళు ఈ ఇయర్లో కంప్లీట్ చేసుకో. కొందరు లేదంటున్నారు కదండి. సో అయిన వాళ్ళు ఎవరెవరు ఉన్నారు? కొందరు ఈ సంవత్సరం సింహరాశికి ఏం బాగుండదు అట్లా అని చెప్పారు కొందరు. సింహరాశికి ఇప్పుడు 11 ఇంట్లో గురువు రాబోతున్నాడు. ఓకేనండి. కర్కటలో 11 ఇంట్లో ఇప్పుడు గురువు ఉన్నాడు. ఓకే, 12 గురువు రాబోతున్నాడు. మళ్ళీ అతిచారంలో వస్తాడు మళ్ళీ అక్టోబర్ వరకు. సో ఇప్పుడు బాగుంటుంది, వాళ్ళకి బాగుంటుంది. ఇప్పుడు యాక్చువల్గా ఇప్పుడు సింహరాశికి 11 ఇంట్లోనే గురువు ఉన్నాడు. ఓకేనండి. మిథునంలో గురువు ఉన్నాడు 11 ఇంట్లో. ఇప్పుడు సింహరాశికి బాగుంది. మళ్ళీ మే తర్వాత కొంచెం, మళ్ళీ జూన్ నుంచి మళ్ళీ అక్టోబర్ వరకు అధిచారానికి వచ్చేటప్పుడు బాగుంటుంది. సూపర్, వాళ్ళకి సూపర్గా ఉంటుంది. బాగానే ఉంది దశ, బాగానే ఉన్నది. ఇప్పుడు యాక్చువల్గా ఏంటంటే ఈ రాశిలు బట్టి మనం చెప్పేది జస్ట్ ఒక 40% వాళ్ళకి మనం చెప్పగలుగుతాం. మిగతా మొత్తం వాళ్ళకి బాగుండాలి అని అనేసి అనుకుంటే వాళ్ళకి ఎక్కడెక్కడ శని, రాహు, కేతులు ఎక్కడెక్కడ ఉన్నారు అన్నది చూసే చెప్పమలుతుంది. ఇప్పుడు గురుగారు మీరు తులారాశికి మీరు చెప్పారు బాగుంటుంది అని, వాడికి ఆ తులారాశిలో ఈ రాహు, ఏ కేతు ఉన్నదనుకోండి, అది డిస్టర్బ్ అవుతుంది. అదే అంటున్నా, కొందరు ఏమో బాగోదు అంటున్నారు, మీరేమో బ్రహ్మాండంగా ఉంటుంది. ఇది ఏంటినంటే జాతకం చూస్తే ఎగ్జాక్ట్గా చెప్పచ్చు. సో జాతకం లేనిదేనంటే 30-40 అంతే బాగుంటుంది. సో ఎగ్జాక్ట్గా రాశులను బట్టి మనకి కొన్ని మందికి అది లేని వాళ్ళకి కొన్ని ఫ్లూక్గా రైట్ నాకు బాగుంది అని ఉంటుంది. కానీ ఎగ్జాక్ట్గా రావాలంటే వాళ్ళు అక్కడ వాళ్ళకి తెలిసిన ఒక ఆస్ట్రాలజర్ దగ్గరికి వెళ్ళి చూపించుకోవాలి. గురుగారు పర్ఫెక్ట్గా చెప్పండి. ఇప్పుడు మా షో చూస్తున్న ప్రేక్షకులు ఉన్నారు, వాళ్ళు అర్జెంట్గా గుబేంద్రుడిని పట్టుకోవాలి అంటే పట్టుకునే క్రమంలో మొదటి స్టెప్ తక్షణం చేయాల్సింది ఏంటో చెప్పండి, మేము చేసేస్తాం. ఇక ప్రతి వాళ్ళు తెల్లవారుజామున 4 లెగిసిపోయి 4:15 కల్లా దీపం పెట్టేయాలి. ఇది ఫస్ట్ రూల్. ఇది ఇలా చేసుకుంటూ వెళితే వాళ్ళకి సక్సెస్ అవుతుంది. సెకండ్ రూల్,
నేను చెప్పినట్టు ఆడవాళ్ళతోటి ఇది ఆహా, వాళ్ళని అచ్చా. అది చాలా ఇంపార్టెంట్. ఇంపార్టెంట్. ఓకే. థర్డ్ రూల్, ఎటువంటి వ్యసనాలకి వెళ్ళకూడదు. ఓకే. ఇవన్నీ గోవిందుడికి నచ్చవు. అచ్చా, వ్యసనాలు కూడా నచ్చవు. సో ఈ 3 ఎవరైతే కరెక్ట్‌గా ఫాలో చేసి గోవిందుడిని పట్టుకుంటున్నారో వాళ్ళకి 100% నేను గ్యారంటీ ఇస్తాను ఓహో, సక్సెస్ అవుతుంది. సూపర్. సో ఫైనల్గా 2026లో మా ప్రేక్షకులకు మీరు ఇచ్చే సందేశం ఏంటి? ఈ ఒక బిఎస్ కొలుగురి షో. టీవీ ప్రేక్షకులకి నేను చెప్పగలిగేది 2026, ఈ 2025 ఎలా ఉన్నది అన్నది నాకు తెలియదు. ఈ 2026 బాగుండాలి అనుకుంటే మీకు ధనం ఇచ్చే గోవిందుడిని తెలుసుకోండి. ఓకే. తెల్లవారుజామున 4 లెగిసిపోయి ఇంటి గుమ్మంలో మీరు ముగ్గు వేసి పూజ చేయండి. ఉమ్. ఇంకొక సీక్రెట్ ఉంది, అది నేను నెక్స్ట్ వీడియోలో ఓ, చెప్తా. అవునా? లక్ష్మీదేవిని ఎక్కడ పెట్టి పూజ చేయాలి అని. అందరూ లక్ష్మీదేవి విగ్రహాన్ని పూజ రూమ్లో పెట్టి పూజ చేస్తున్నారు నేను అనుకుంటాను. అనుకోవడం నిజమే అది. కాదు, ఆ, లక్ష్మీదేవిని ఒక చాట పెట్టి పూజ చేస్తే అమితమైన ఒక ఫలితం ఇస్తుంది. ఓ సో అది నెక్స్ట్ వీడియోలో నేను అది మీకు బాబోయ్, పెద్ద సస్పెన్స్ మీ ద్వారాగా మీ ప్రేక్షకులకు అందరికీ చెప్తా. అట్లాగే గురుగారు, మన నక్షత్రాలను కూడా యాక్టివేట్ చేసుకుంటే డబ్బులు బాగా వస్తాయి అంటారు, నిజమేనా? సూపర్గా వస్తుంది. నక్షత్రం యాక్టివ్ మన లైఫ్ స్టైలే మారిపోతుంది. ఓ, మనకి ఋషులు తపస్చేసి, స్వామి నువ్వు నీ తలరాతని ఇలాగ రాసేసావు, మరి వాళ్ళ జీవితం అంతేనా, కష్టపడి వాడు కష్టపడుతూనే ఉండాలి, వాడు తలరాత మారదా అంటే ఋషులకి కొన్ని ఇచ్చాడు. 1008 మార్గాల్ని ఇచ్చాడు. ఓ, మనకి రెమెడీ కూడా ఈ 12 చక్రాలలోనే ఉన్నది. ఆ, మీరు ఏం చేయాలన్నది కూడా విధి దీంట్లోనే నిర్ణయింపబడినది. ఓకే. మీరు ఏ దేవుణ్ణి పూజ చేయాలన్నది కూడా విధి ఇక్కడే నిర్ణయింపబడినది. మొత్తం ఫార్ములా ఈ ఒక 12 రాశి కట్టంలోనే ఉన్నది. ఓహో, సో దీంట్లో విధి బాగలేకపోతే మదిని పట్టుకొని మనం సక్సెస్ అవ్వచ్చు, ఓకే. మది బాగోకపోతే గతిని పట్టుకొని మనం సక్సెస్ అవ్వచ్చు. ఓ, సో ఇన్ని ఫార్ములాస్ ఉన్నాయి. కరుణాథుడు బాగలేకపోతే యోగి ఉన్నాడు, ఆ, యోగి బాగలేకపోతే ఆ, ధనాధిపతి నక్షత్రం అని పట్టుకోవాలి, ఓకే. ధనాధిపతి నక్షత్రం బాగలేకపోతే నీకు త్రికోణ నక్షత్రాన్ని పట్టుకోండి, ఓకే. త్రికోణ నక్షత్రం బాగలేకపోతే నీ 11వ అధిపతి నక్షత్రాన్ని పట్టుకోండి, నీ 11వ అధిపతి నక్షత్రం బాగపోతే నీ లగ్న డాట్ని పట్టుకోండి. సో ఇలాగా చాలా మనకి ఇచ్చున్నారు. ఇది బాగలేకపోతే ఇది, ఇది బాగలేకపోతే ఇది. ఆ, ఓకేనండి. సో ఏదో ఒకటైతే మనకి అది సక్సెస్ ఇస్తుంది. ఓకే. దాన్ని కనుక్కొని మనము ఎతికి పట్టుకుంటే మన లైఫ్లో సక్సెస్ అయిపోతాం. సో నక్షత్రాన్ని పట్టుకున్న సూపరు. 1008 మార్గాలు మనకి ఋషులు మనకి ఇచ్చున్నారు. చెప్పారు. అట్లాగే ఇంకో చోట విన్నాను, మీ నోట్లోంచే విన్నాను నేను, యోగి అవయోగి వీళ్ళెవ్వరు బాగలేకపోయినా ఒక యోగిని పట్టుకుంటే చాలు సూపర్ హిట్ అయిపోతారు అన్నారు. ఏంటది? ఖచ్చితంగా మనం ప్రతి ఒక్క మనిషి 27 నామయోగాల్లో పుట్టుంటారు. ఓకే. ఆ 27 నామయోగాలకి ఒక్కొక్క నామయోగానికి ఒక యోగి ఒక అవయోగి ఉంటారు. మన స్థితిలో ఏవి బాగలేదు అనుకోండి, మన జాతకం ఏది బాగలేదు, ఒక యోగి ఉన్నదనుకోండి, యోగి రాగు అనుకోండి, ఆ రాగు నక్షత్రం ఉన్న పనులు మీరు చేస్తే సక్సెస్. ఆ రాగు నక్షత్రం ఉన్న అమ్మాయిని పెళ్లి చేసుకుంటే చాలా సక్సెస్. మీరు ఈ జాతక నక్షత్రాలు ఏవి కలవకపోయినా పర్వాలేదు, ఒక్క యోగి, ఆ యోగి ఉన్న అమ్మాయిని చేసుకుంటే సూపర్. కొన్ని మందిని చూడండి, పెళ్ళైన తర్వాత వాళ్ళు టాప్ లెవెల్, ఎక్కడికో మారిపోద్దాం. కొన్ని మంది పిల్లలు పుట్టిన తర్వాత బాగా కలిసి వచ్చి ఆడపిల్ల పుట్టాక వాళ్ళకి వస్తుంది. యోగి, వీళ్ళ యోగినే అక్కడ అమ్మాయిగా పుట్టుంటది, అబ్బాయిగా పుట్టుంటారు. సో యోగిని పట్టుకొని ఆ యోగి నక్షత్ర బిజినెస్ చేసినా కూడా మీకు సక్సెస్ ఇస్తుంది. ఆ యోగి నక్షత్ర ఫ్రెండ్స్ని పట్టుకున్నా కూడా మీకు హెల్ప్ చేస్తారు. ఇదేలాగా అవయోగిగానే వచ్చారనుకోండి, ఇన్ కేస్ అవయోగిగా భార్య వచ్చింది అనుకోండి, ఇంకా మీకు ఎప్పుడు ఇంకా కష్టాలు, గొడవలు, కొట్లాట్లు, ఇంకా అశాంతి. మీకు ఇంకా అవయోగుల పిల్లలు పుట్టారనుకోండి, మీకు ఇంకా తలకాయ నొప్పి, నరకమే. అవయోగి నక్షత్రంలో మీకు ఫ్రెండ్స్ దొరికారనుకోండి, మిమ్మల్ని ముంచేస్తారు. ఇంత స్టోరీ ఉందా దీనికి కూడా? కానీ దుర్గాప్రసాద్ గారు, నా లైఫ్లో దాదాపు ఒక 200-300 మంది ఆస్ట్రాలజర్తో ఇంటర్వ్యూ చేస్తుంటా, కానీ ఇట్లాంటి టాపిక్స్ మీరు తప్ప ఎవరు చెప్పరు. అంటే చాలా మంది చెప్తున్నారు. అంటే నా ఒక పాలసీ ఏంటి అంటే, ఇప్పుడు కొన్ని మంది చెప్తారు ఈ మూలికను తీసుకోండి, మీరు
ధనం బాగా వస్తుందని అవును. చెప్పి నేను చాలా అవును. చూస్తూ ఉన్నాను. అవును. అమ్ముతున్నారు. ఇది పెట్టుకోండి మీకు బాగా అమ్ముతుంది అని ఇదిగో అంటున్నారు. పూజ చేసిన అంటే విగ్రహం తీసుకో 10,000 బ్రహ్మాండం వర్కౌట్ బ్రహ్మాండంగా అవుతుందంటారు. వర్కౌట్. అంటే నా ఒక కాన్సెప్ట్ ఏంటినంటే ఫస్ట్ నువ్వు అయ్యావా అన్నది నువ్వు నాకు ప్రేక్షకులకి చూపించాలి. కరెక్ట్. కరెక్ట్. ఇది మీరు అవ్వకుండా మీ లైఫ్‌లోనే ప్రాబ్లమ్‌ని పెట్టుకొని మీరెళ్ళి ఒక బిజినెస్‌గా అయిపోయింది. అవును. అవునండి. అవును. ఇది కమర్షియల్ అయిపోయింది. కరెక్ట్. సో ఇది కొనుక్కోండి, ఇది కొనుక్కోండి, ఇది కొనుక్కోండి. అవును. నా దగ్గర అలాంటివన్నది ఏది ఉండదు. హ్మ్. ఖాళీ నా జాతకం చూసుకోండి. ఓకే. ఇప్పుడు నా ప్రేక్షకులకి ఇప్పుడు నా పీఠంలో నుంచి ఒక బాగా హోమాలు చేసి అందరికీ ఇది ఫ్రీగా ఇస్తున్నా. అచ్చా! ఒక యంత్రం ఫ్రీగా ఇస్తున్నా. ఓకే. ఇది యాక్చువల్‌గా మార్కెట్‌లో వేరే వాళ్ళైతే 10,000 అమ్ముతారు. ఆ! బట్ ఇది ఎవరైతే పెట్టుకొని నేను చెప్పిన విధానంగా గనక పూజ చేస్తే గ్యారంటీ ఇస్తా. ఆ! లైఫ్ స్థితిగతులు మారుతది. ప్రాసెస్ ప్రకారం పూజ మీ చేయాలి. పీఠం ఎక్కడ గురుగారు? అదెక్కడుంది? ఇప్పుడు అదే తయారు చేసుకుంటున్నాం. అచ్చచ్చా! ఇప్పుడు ఓహ్! నేను అన్నీ సూపర్. వన్ బై సూపర్. వన్‌గా ఆ! తయారు ఓకే. చేసుకుంటున్నాం. ఓకే. ఆల్రెడీ పూజలు చేసుకొని అన్నీ మనం తయారు చేసుకొని సిద్ధంగా పెట్టుకున్నాం. ఉంది అక్కడ. ఆ! సిద్ధంగా పెట్టుకున్నాం. సో, ఇది మీ బిఎస్ కొలిగూరి ప్రేక్షకులకి యెస్. మీ ద్వారాగా ఫ్రీగా అందరికీ నేను ఇస్తున్నాను. ధన్యోస్మి. సో, ధన్యోస్మి. దానివల్ల వాళ్ళ జీవితాలు బాగుండాలి. సూపర్. నా కరుణానాథుడు పవర్ పెరగాలి. నా గుడి బాగా ఫేమస్ అవ్వాలి. పలానా గుడికి వెళ్తే అమ్మవారిని దర్శిస్తేనే చాలు అవును. మన లైఫ్‌లో మంచి జరుగుతుంది అన్నది జరగాలన్నదే నా కాన్సెప్ట్. కోరిక. సో, అందు గురించి ఈ మార్గంలో మనం దిగి వండర్‌ఫుల్. చేసేటిది. వండర్‌ఫుల్ అండి. తాయెత్తు ఇస్తారా? ఏమిస్తారు? కాదండి. యంత్రం ఇస్తున్నాం. యంత్రం. తాయెత్తు ఓహ్! కాదు. సూపర్. యంత్రం యంత్రం. ఇస్తున్నాము. సో, ఫ్రెండ్స్ మీకు లక్కీ ఏంటంటే యంత్రం. యంత్రం గూడా ఉచితంగా ఇస్తారు గురుగారి దగ్గర గనుక జాతకం చెప్పించుకుంటే. అంతే గదండీ! అవునండి. థ్యాంక్ యూ సో మచ్. సో, ఫ్రెండ్స్ చూసారు గదా! డబ్బు సంపాదించాలంటే అని చెప్తుంటారు గదా! ఒరేయ్! వాడు గాడిదలా కష్టపడతాడంటారు గానీ గాడిదే. వాడికి ఏ ఉపయోగం ఉండదు. సింహం ఏం చేయకపోయినా గూడా రారాజుగా నిలబడిపోతది. అట్లనే మన జాతకంలో ఈ యోగాలు ఇవన్నీ గనుక కరెక్ట్‌గా ఉంటే మనం గూడా అలాగే వెలగొచ్చు. మన యొక్క ఈ గుబేంద్రుడిని పట్టుకోవడంలోనే అసలైన విశేషం ఉంది. ఆ సీక్రెట్‌ని గనక గురువుగారి దగ్గర తెలుసుకుంటే ఇక మన జీవితం మారిపోతుంది. నా కరుణనాథుడిని నేను పట్టుకున్నాను. నిజంగా చెప్తున్నాను. ఆయన చెప్పారు, "నీ కరుణనాథుడు ఇది" అని. నేను పట్టుకున్నాను. నాలో చాలా మార్పొచ్చింది. ఇప్పుడు ఇక గుబేంద్రుడిని పట్టుకోవాలి. ఆయన చెప్తా అన్నారు ఈ షో తర్వాత. అది పట్టుకుంటే మరి ఇంకేమవుతుందో చూడాలి. సో, మీరు కూడా వెంటనే కాల్ చేయండి గురువుగారికి. అర్జెంట్‌గా కాల్ చేయండి. మీ గుబేంద్రుడిని పట్టుకోండి. అర్జెంట్‌గా ఈ 2026 సంవత్సరం ఎండ్ కల్లా 27లో ప్రవేశించే లోపు మీరు గూడా అలాంటి ఫోటో ఇప్పుడు గురుగారి ఫోటో నేను ఏసాను గదా! స్క్రీన్‌లో స్టార్టింగ్‌లో. అలాంటి ఫోటో మీరు గూడా నాకొకటి పంపాలి. నాది గూడా మీకు పంపిస్తాను. అంతేనా గురుగారు? ఖచ్చితంగా. థాంక్ యూ అండి. థాంక్ యూ సో మచ్. థాంక్ యూ. సో, చూసారు గదా! ఇది ఇవాల్టి బిఎస్ టాక్ షో. నేను మీ బిఎస్ సైనింగ్ ఆఫ్.